జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సుపుత్ర ప్రాప్తిరస్తు. వాళ్ళని అలా ఎందుకు దీవించారు పంతులు గారు? మంచి దీవెనే కదమ్మా. అమ్మవారి ఆశీర్వాద బలం వల్ల ఈ దంపతులకి మంచి సంతానం కలుగుతుంది. లేదు పంతులు గారు, వాళ్ళకి ఇప్పటికే పిల్లలున్నారు. మళ్ళీ పిల్లలు వద్దు. ఇప్పటికిప్పుడు పిల్లలు కావాలని వాళ్ళు కోరుకోవడం లేదు, మేము కోరుకోవడం లేదు. మనం ఒకటి తెలిస్తే దైవం వేరొకటి తెలుస్తుంది. మనం అనుకున్నవన్నీ జరగవు, దైవం కొన్ని జరిపిస్తుంది. నా నోటి నుంచి ఆ దీవెన రావడం కూడా అంతా ఆ దైవ సంకల్పమే. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు పిల్లల్ని కనకుండా చూడు తల్లి. నా కడుపులో ఉన్న బిడ్డ భారం నీదేనమ్మా. నేను మళ్ళీ తల్లిని కావటం అంతా నీ సంకల్పమే. పంతులు గారు, వాళ్ళ గురించి ఎందుకు? ఇదిగో వీళ్ళకు త్వరగా పిల్లలు కలగాలని దీవించండి. వాళ్ళకి పిల్లలు కలగాలని దీవించడం ఏంటి అత్తయ్య? ఆల్రెడీ హారిక ప్రెగ్నెంట్ కదా. అదేరా, ఆ కడుపులోని బిడ్డ త్వరగా బయటికి రావాలని దీవించమంటున్నాను. అంతే అంతే, దీవించండి దీవించండి. సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా, మీరు కడుపుతో ఉన్నారు కదా, ఈ ఉయ్యాల్లో అక్కడున్న అమ్మవారి చెట్టుకు కట్టండి. మంచి సంతానం కలుగుతుంది. ఆంటీ, నేను ప్రెగ్నెంట్ని కాదు కదా, ఈ ఊయల కట్టొచ్చు లేదు? నిజమేనే, పంతులు గారిని అడుగుదాం. పంతులు గారు, నాకు సందేహం. ఇప్పుడు కడుపుతో లేనివారు ఊయల కడితే ఏమవుతుంది? త్వరగా సంతాన భాగ్యం కలుగుతుంది. ఒకవేళ కడుపు లేకపోయినా ఉందని అబద్ధం చెప్పి ఊయల కడితే ఏమవుతుంది? అబద్ధాలు చెప్పడం తప్పు కదమ్మా. మనం ఎక్కడెక్కడో చేసిన పాపాలు దైవ సన్నిధిలో దొరికిపోతాయి. అలాంటి దైవ సన్నిధిలో చేసే పాపాలు అంటే అబద్ధాలు చెప్పడం, పాపాలు చేయడం వంటివన్నమాట. ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతారు, శిక్షింపబడతారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు సుమంగళి? ఊరికే అన్నయ్యా, జనరల్ నాలెడ్జ్ కోసం, అంతే అంతే. పంతులు గారు, నన్ను కూడా దీవించండి. ఆయుర ఆరోగ్యమస్తు, శతమానం భవతి. పాపి చిరాయువని నేనెలాగో నిండు నూరేళ్లు బతుకుతాను. అలా దీవించే బదులు నాకు రెండో పెళ్ళవుతుందని దీవించచ్చు కదా, పిసినారు పంతులు. పదహారిక, చెట్టు కూయల కట్టొద్దాం. మళ్ళీ నువ్వెందుకురా? నేను హారికతో వెళ్ళి కట్టిస్తాను. లేదు, నేనే స్వయంగా హారికతో కట్టిస్తాను. పదహారిక. నీతో మాట్లాడాలక్క. ఏంటి వసు? కడుపుతో ఉన్నవాళ్ళు అమ్మవారి చెట్టుకి ఉయ్యాల కడితే మంచిదని పంతులు గారు చెప్పారు కదక్కా. నాకు ఉయ్యాల కట్టాలని ఉంది. నేను అదే అనుకున్నాను వసు. కడుపుతో ఉన్నవారు శాంతి పూజ చెయ్యకూడదని తెలిసినా చెయ్యాల్సొచ్చింది. అమ్మవారి చెట్టుకి నువ్వు ఉయ్యాల కడితే అయినా ఆ దోషం అక్కడితో పోతుందేమో. కాని పంతులుగారు
ఒకటే ఉయ్యాల తెచ్చారు. ఇంకో ఉయ్యాలుండుంటే బావుండేది. ఇప్పటికిప్పుడు ఉయ్యాల ఎవరిస్తారక్కా? భగవంతుడా, నువ్వే ఏదైనా దారి చూపించు. అమ్మ వసు, ఆ, మీరు మీ పెద్దమ్మనే అనుకో. నా పేరు మీకెలా తెలుసు? ఇందాక మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇదిగో ఈ ఉయ్యాలు తీసుకో. వెళ్ళి చెట్టు కట్టమ్మా, నీకు పండంటి బిడ్డ పుడతాడు. నేను కడుపుతో ఉన్నానని మీకెలా తెలుసమ్మా? నిన్ను చూస్తుంటే అలా అనిపించిందమ్మా. నాకే ఈ ఉయ్యాల ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? నా మనవరాలతో కట్టిద్దామని తీసుకొచ్చాను. అదేమో ఈరోజు గుడికి రాలేదు. వెనక్కి తీసుకెళ్ళటం ఎందుకని నీకు ఇస్తున్నానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.